కొత్తగూడెం నగరంలోని 28వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న బీఎల్ఏ, బీఎల్ఓలతో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయడంతో పాటు తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తగూడెం నగరంలోని 28వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న బీఎల్ఏ, బీఎల్ఓలతో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయడంతో పాటు తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, నిర్దిష్టంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న దేవి ప్రసన్న అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు కావడానికి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు ప్రజలకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ లింగోజీ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం ప్రసాద్ బాబు, మంద హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి వై శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతలపూడి రాజశేఖర్, 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, కార్యకర్తలు, బీఎల్ఏలు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.